ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. మార్కు సువార్తమానం 16వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మర్దలేనే మరియకు మొదట కనబడెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ వాక్యాన్ని చదవగా మీరు విన్నారు కదూ. మీ అందరితో ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి నా పాపము కొరకు యజ్ఞ పశువుగా వధించబడి ఆఖరి రక్తపు బొట్టును నీ కొరకు నా కొరకు కార్చి గోల్కతా కొండ మీద కలువారి సిలువలో ఆయన సిలువ వేయబడి సమాధి అరిమతయపు యోసేపు సమాధిలో పెట్టబడి ఆదివారం 3వ దినాన్ని లేచి 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన మాట శిష్యులకు జ్ఞాపకం లేదు. ఏవండి, 12 మంది తిరిగారు కానీ వారికి జ్ఞాపకం లేదు. ఎంతో మంది అద్భుతాలు పొందుకున్నారు, జ్ఞాపకం లేదు. పక్షవాయువుని స్వస్థపరిచారు, ఒక్కడో రాలేదు. కుష్ఠరోగాలను బాగు చేసిన వ్యక్తులు ఒక్కరు రాలేదు. ఈ భూమి ప్రపంచంలో ఆయన గలిలయ, సమరయ, యోదయ పట్టణములలో తిరిగి ఎన్నెన్నో ప్రాంతాల్లో కోట్ల కంటే పైగా అద్భుతాలు చేసిన ఒక్కరు రాలేదు. యాడో ఒక చిన్న దెయ్యం 7 దెయ్యాలు దురాత్మలు పట్టుకొని బాధపడుతుంటే దేవుడు ముట్టి బాగు చేస్తే ఆమె పరుగున వచ్చి తెల్లవారిక మునిపే మర్దలేనే మరియా, యోహోను మరియా, సలోమి, ఈ 3 తల్లులు తెల్లవారుతుండే సుగంధ ద్రవ్యములు కొనుక్కొని ఆయనకి పూయాలని వెళ్ళారంట ఉదయకాలం. దైవజనమా, గమనించండి. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మర్దలేని అనే మరియకు మొదట తొలి దర్శనము కలిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున దేవుని దర్శనము లేకుండా బ్రతుకుతున్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికేవాడు లేడు. వారి జీవితాల్లో దేవునికి ఎన్ని అద్భుతాలు పొందుకున్నారండి. ఒకరైనా దేవుని దగ్గరికి వచ్చారా? కనీసం శిష్యులైనా దేవుని దగ్గరికి వచ్చారా? యేసుతో తిరిగిన వారు వచ్చారా? ఏదో చిన్న ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిన ఆ తల్లి వచ్చిందే. తొలి దర్శనం ఆమెకి కనిపించాడే. ఆయన తిరిగి లేస్తానని చెప్పాడుగా. ఆయన ఎవరో తెలియకి మరిచారు. ఈ రోజున చాలా మంది అన్నీ తెలిసిన భయంతోనూ లోక పద్ధతులతో, కట్లతో, చెరలతో, రకరకాల వాటిలో బంధించబడి ఉంటారు. తెగించే వారినేదే రాజ్యం, పరలోక రాజ్యం. డబ్బు లేదా, కూటికి లేదా, లేకపోతే పిరుకోడా, పనికిరానోడా, సనిహెడ్రి సభకు ముఖ్య అధ్యక్షుడు అరిమతయపు యోసేపు అతని కొరకు తొలిపించుకున్న సమాధి తోటను యేసు ప్రభుకి ఇచ్చాడు. దేవుని రాజ్యము కొరకు నిరీక్షణ కలిగిన వాడు గనుక ఈ రోజున నువ్వు దేవునికి ఏదైనా ఇస్తున్నావా? మర్దలేని మరియా, యేసు ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఎత్తుకొని పోతానయ్యా అని ఏడుస్తుంటే యేసు ప్రభు అంటాడు, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? యేసు ప్రభుని వెతుకుతున్నానయ్యా. అమ్మా, ఆ యేసు ఎవరో కాదు, నేనే. నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. తొలి దర్శనము ఆమెకి కనిపించింది. ఆయన నీకు ప్రత్యక్షమైతే నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నీతోనేనా నివాసము, నిత్యము ఆనందమే. ప్రైజ్ ది లార్డ్. సచిన్ టెండూల్కర్ సైన్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు లేకపోలేదు. విరాట్ కోహ్లీ గారు సిగ్నేచర్ చాలు, సీఎం గారితో ఫోటో దిగితే చాలు, గవర్నర్తో ఒక విందు చేస్తే చాలు, ఆయన కలిస్తే చాలు అనుకుంటారు. అసలు సృష్టికర్త అయిన దేవుడే, పునరుద్ధానుడే తిరిగి లేచిన తరువాత తొలి దర్శనం ఇస్తానంటే ఎవరైనా వచ్చారా? మర్దలేని మరి. అలాంటి మరియలు, తల్లులు, పురుషులు సంఘంలో లేపబడుదురు గాక. అన్నం పెట్టి బ్రతిమలాడుతున్నాను. దైవజనమా, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకు. దేవుని కొరకు ఏదో ఒక రీతిగా త్యాగం చేయు. ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు. నీ దుఃఖం, నీ కన్నీరు నాట్యంగా మార్చి పునాదులు కలిగిన పట్టణంలో నిత్యము నీతో ఉంటాడు. ఇంతకు మించిన సౌభాగ్యం భూమి ప్రపంచంలో ఏదీ లేదు. తలలో వంచండి. ఆ కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మర్దలేని మరియకు తొలి దర్శనం కలిగింది. ఆమెలో ఉన్న ఆశ, వాంఛ, త్యాగం, సమర్పణ
నాకు దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.